హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణలో ఏసీబీ కోర్టులో అయితే చుక్కెదురైంది. మొత్తానికి ఈ రోజు శివ కృష్ణకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టు తన బెయిల్ పిటిషన్ పై కేసు అయితే విచారణ చేపట్టారు. ఈ విచారణ చేపట్టిన తదనంతరం కూడా ఏదైతే శివ బాలకృష్ణకు సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మొత్తానికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇప్పటికే శివ బాలకృష్ణకి అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా సుమారు 250 కోట్ల విలువైన ఆస్తులు అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరోపక్క శివ బాలకృష్ణ వెనుకున్న అధికారుల పాత్రపై కూడా పూర్తిగా ఏదైతే ఏసీబీ ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పలువురు ఐఏఎస్లు కూడా ఈ చిట్టాలో ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే హెచ్ఎండిఏ అలాగే రేరాకి సంబంధించి కూడా చాలా మంది అధికారులు ఈ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో కూడా ఇన్వాల్వ్ అయినట్లు కూడా ఏసీబీ అధికారుల దగ్గర ఉన్న సమాచారంతో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసేందుకు కూడా పూర్తిగా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్లు కూడా దీంట్లో అయితే గుర్తించారు. అరవింద్ కుమార్ కావచ్చు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, ఇలా చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శివ బాలకృష్ణకి బెయిల్ మంజూరు అయితే కనుక కేసు తారుమారయ్యే అవకాశం ఉందన్న ఏసీబీ కోర్టు కూడా ఏదైతే శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ అయితే కొట్టేసింది. ఇప్పటికే 8 రోజులు కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు అయితే శివ బాలకృష్ణ పూర్తిగా విచారించారు. అలాగే కస్టడీ తదనంతరం కూడా 14 రోజులు అయితే రిమాండ్ అయితే విధించారు. ఇప్పటికీ శివ బాలకృష్ణ సంబంధించి వాళ్ళ తమ్ముడు నవీన్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఆ నవీన్ కుమార్ ను కూడా ప్రస్తుతం విచారించేందుకు కూడా పోలీసులు ఏదైతే ఏసీబీ అధికారులు అయితే రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను కూడా శివ బాలకృష్ణ కన్సెషన్ స్టేట్మెంట్ లో కూడా అతని పేరు కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ ఏదైతే అనుమతి అయితే కోరుతున్నారు. ఈ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా విచారించిన తర్వాత ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారనే కోణంలో అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి హెచ్ఎండిఏలో మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ప్లానింగ్ విభాగంలో పనిచేసేటప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు కూడా చాలా మంది శివ బాలకృష్ణ అడ్డు పెట్టుకుని చాలా ఆస్తులు సంపాదించారని చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించి కూడా చాలా భూములకు కావచ్చు అన్నిటికీ క్లియరెన్స్ కూడా శివ బాలకృష్ణ ద్వారా తెచ్చుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఇప్పటికీ నాంపల్లి కోర్టులో అయితే బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడంతో ప్రస్తుతం ఈ రోజు నాంపల్లి కూడా దీనిపై విచారణ అయితే చేపట్టింది. ఈ విచారణ తదనంతరం కూడా ఏదైతే బెయిల్ మంజూరు చేయలేమని చెప్పి కూడా ఏసీబీ కోర్టు అయితే తెలియజేస్తుంది. చందు. రైట్ కుమార్.